అంత నమ్మకంగా వసుంధర తిరిగొస్తుంది అని నువ్వు చెప్తుంటే ఆడపిల్ల కదా ఇంకేం తిరిగొస్తుందిలే అనుకున్నాను. కానీ అమ్మవారే తన రూపంలో మళ్ళీ తన నగలతో తిరిగొస్తుందని వసుంధర మన ముందుకొచ్చాకే అనిపించింది సుచిత్ర. అఖిల, నీకు తను మనస్ఫూర్తిగా నచ్చింది కదా, నాకు ఆ తృప్తి చాలు. నీతో మొన్ననే చెప్పాను కదా వసుంధర, నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని. తెలుసుకున్నాను వసుంధర. నీకెప్పుడు ఆ శ్రీరామ రక్ష ఉంటుంది. మేడం, నాది కూడా ఒక చిన్న కోరిక ఉంది. ఏంటి వసుంధర అది? మీరు సుచిత్ర మేడం గారు ఎప్పటికీ ఇలాగే మంచి స్నేహితులుగా ఉండాలి. ఎప్పటికీ విడిపోమని మాటివ్వండి మేడం. ఆలేఖ్య, వసుంధర గురించి నువ్వెంత చెప్తున్నా నేనవేవీ పట్టించుకోకుండా నిన్ను అవమానిస్తూనే మాట్లాడాను. నన్ను క్షమించాలేఖ్య. అయ్యో, అంత మాట అనకండి మేడం. చివరికైనా అక్కను అర్థం చేసుకున్నారు. నాకు అదే సంతోషం. మీ ఇద్దరు అక్కా చెల్లెల అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. చూడలేక్యా, అత్తయ్య గారు వాళ్ళు చేసిన దాంట్లో తప్పేం లేదు. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారు. అమ్మవారి నగలు ఎంత విలువైనవో నీకు కూడా తెలుసు కదా. నగలు కనిపించకపోతే ఎవరికి మాత్రం భయం ఉండదు. అయినా ఆవిడలా చేయడం మంచిదే అయిందా లేక్యా. ఇంకెప్పుడు మన ఇంట్లో ఇలాంటి తప్పు జరగదు. అయినా నువ్వు చూడు, నా మీద బెంగ పెట్టుకుని తిండి తిప్పలు మానేసి ఎలా అయిపోయావో. నేను మళ్ళీ తిరిగొస్తాను అన్న నమ్మకం నీకు లేకపోయిందా? నా చెల్లెలు ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉంటుంది అనుకునేదాన్ని. ఇలా డీలా పడిపోవడానికి కారణం ఇక్కడ నీతో ఆనంద్ గారు లేకపోవడమే కదా. ఆనంద్ గారి ఇంటికి వచ్చాక నేను ఇంటికంటే బాగా నవ్విస్తారులే. రా, భోంచేద్దు రా. ఏంటి వంశీ సార్, ఇంకా నేను వచ్చినట్టుగా మీరు నమ్మడం లేదా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటావు? మరెందుకు మన ఫోటోను చూస్తున్నారు? నిన్ను ఎక్కడ చూసినా అంతే చక్కగా, అంతే అణుకువగా కనబడతావు వసుంధరా. నన్ను క్షమించండి వంశీ సార్. మీకు కనిపించకుండా పోయి మిమ్మల్ని ఇరకట్టంలో పడేశాను. మీరు నా కోసం ఎంత తపన పడ్డారో నాకు అక్కడున్నా కూడా తెలిసిపోయింది.
ఇది మనకు మన జీవితంలో తగిలిన ఎదురు దెబ్బేమో సార్. నువ్వే చెప్పావు కదా వసుంధర, నువ్వు అక్కడున్నా నీ ఆరాటం ఏంటో నాకు తెలుస్తుందని. అఖిలాండేశ్వరి ఆంటీ నిన్ను మర్చిపోయి దొంగగా గుర్తించినా నువ్వు మాత్రం దొంగగా పట్టుబడలేదు. అదే వసు నీకున్న ప్రత్యేకత. నువ్వు వస్తావన్నా మా నమ్మకం కూడా వమ్ము కాలేదు. కానీ నా వల్ల అత్తయ్య గారు అపర్ణాదేవి మేడం వాళ్ళ స్థాయిని వదులుకొని నా కోసం అఖిలాండేశ్వరి గారిని బతిమలాడారు. అది వినగానే నేను తట్టుకోలేకపోయాను. ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు మన జీవితంలోకి రాకూడదు. వచ్చినా మనం ఎదుర్కోగలం వసుంధరా. నువ్వు కనిపించకుండా పోయిన క్షణం నుంచి మాకు గొప్ప అనుభవమే ఎదురైంది. నువ్వు అనుకునేటట్టుగానే ఆ శ్రీరామచంద్రుడినే నమ్ముకున్నావు. ఆ నమ్మకం ఇంకా నశించలేదు. చెప్పాను కదా సార్, ఆ శ్రీరామచంద్రమూర్తి మా ఆడవాళ్ల మాటలే కాదు, మంచి వాళ్ళ ప్రతి మాట వింటాడు. మీకు సేవ చేసుకుంటే నా తండ్రికి నేను సేవ చేసుకున్నట్టే. సరే, మీకోసం తెచ్చిన ఈ పాలు తాగండి. అవును వసుంధరా, ఇంతకీ నువ్వు భోంచేసావా? లేదు, ఇక్కడి నుంచి వెళ్ళాక చేస్తాను సార్. వసు, నీకు విషయం చెప్పనా? చెప్పండి సార్. నువ్వు నాకు గ్లాస్ పాలిచ్చినా నాకు ఇంకా ఆకలిగా ఉంది. ఆ, మరిద్దరం కలిసి భోంచేద్దామా? సరే పదండి. వసు, ఆ, నువ్వేం నాకు తినిపించొద్దు. అలా చేస్తే నాకు వెంటనే కడుపు నిండిపోతుంది. సరే రండి. అందుకే ఈ నగల్ని తీసుకుని శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. అదన్నమాట అసలు నిజం. లేదత్తయ్య, ఇదంతా అబద్ధం అయి ఉంటుంది. వసుంధర ఇలా ఎప్పటికీ చేయదు. నిజానిజాలు తెలుసుకోకుండా వసు గురించి తప్పుగా మాట్లాడదు. వసు ఈ దొంగతనం చేసి ఉండదు. ఆంటీ రాగానే జరిగిందంతా ఆంటీకి చెప్పి కన్విన్స్ అవ్వమని ప్రాధేయపడతాను. అవసరమైతే ఆంటీ కాళ్ళ మీద పడ్డానికి కూడా నేను సిద్ధమే. ఎస్ఐ గారు, దయచేసి సమయం వృధా చేయకండి. ముందు వంశీని అరెస్ట్ చేయండి. ఆగండి, ఆగండి. ఎస్ఐ గారు, నేను ఏదైనా భరించగలను గాని నా కళ్ళ ముందే నా మనవడు శిక్షించబడ్డావు నేను సహించలేను. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి.
శ్రీవారు వచ్చేసారా? రండి లోపలికి వెళ్దాం. ఇది గమనించారా శ్రీమతి గారు? నేను క్యాంపుకు వెళ్లే ముందు మీరు ఎదురొచ్చారు, ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కూడా ఎదురొస్తున్నారు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? శ్రీమతి మనల్ని ఎంత బాగా నడిపిస్తుందో. శ్రీవారు, మీరు అక్కడి నుంచి 4 ముక్కలే తీసుకొచ్చారా, లేకపోతే మాకోసం ఏమైనా తీసుకొచ్చారా? మిమ్మల్ని మాత్రమే కాదు శ్రీమతి గారు, అందరినీ చూశాకే నా మనసు తృప్తి పడుతుంది. ముందు లోపలికి వెళ్దాం పదండి. సరే రండి. మేడం, ఆనంద్ గారు. రే ఆనంద్, వచ్చేసావా? వచ్చేసానన్నయ్య. నువ్వు రాలేదురా, అలేకే నిన్ను లోపల దాకా తీసుకొచ్చింది. అంటే ఇక్కడ కూడా తన సహాయం కావాల్సి వచ్చిందా? అది కాదన్నయ్య, వసుంధర గారు కంపెనీ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయింది. ముందుగా నేను వసుంధర గారికి థ్యాంక్స్ చెప్పాలని వస్తుంటే ఈ విజయంలో నేను కూడా ఒక చెయ్యి వేస్తానని నా చెయ్యి పట్టుకుని లోపల దాకా తీసుకొచ్చింది. నాన్న, ఇంతకు క్యాంప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. వసుంధర గారు, మీరు ఇచ్చిన ఐడియా మన కంపెనీ భవిష్యత్తుని మార్చేస్తుందని మేము అందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వసుంధర గారు. పర్లేదు ఆనంద్ గారు, అనుకున్నట్టు జరిగితే అందరికీ సంతోషమే. అయినా మీరు చెప్పిన ఈ చల్లని మాట జరిగితే మీరు అలేకే పక్క పక్కన ఉండడం ఇంకా బాగుంటుంది. ఇక వదలండి అలేఖ్య గారు, లేదంటే నేను క్యాంపుకి వెళ్ళొచ్చినందుకు మీరింకా అనుమానంతో నా చెయ్యి పట్టుకుంటున్నారని ఇక్కడ అందరూ అనుకుంటారు. ఆనంద్ గారు, ఇంకా ఆపండి. ఆనంద్, నువ్వు రావడంతో మళ్ళీ ఇంట్లో నవ్వులు మొదలయ్యాయిరా. అయితే ఒకసారి అందరూ అలాగే ఉండండమ్మా. మీకోసం నేను కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చాను. వెంకట్, ఇదిగోమ్మా. వెంకట్, వస్తున్నాను సార్. ఇదిగోండి సార్. ఏంటి ఆనంద్ గారు, ముందు అలేఖ్యకు కదా గిఫ్ట్ ఇవ్వాల్సింది. నిజమే వసుంధర గారు, కానీ మాకేం దిక్కుతోచని టైంలో మీరే కదా మాకొక ఐడియా ఇచ్చి మళ్ళీ మమ్మల్ని గాడిలో పడేసింది. కంపెనీ తరపున బెస్ట్ విషెస్ ఇదే అనుకుని తీసుకోండి. ఇలా చేయడం అలేఖ్య కూడా ఇష్టమేనండి. అయ్యో ఆగండి అన్నయ్య, ఇప్పుడు తీసి చూడకండి. ఎందుకంటే నేను కొన్న ఈ గిఫ్ట్స్ మీకు నచ్చినవి కాదు, నాకిష్టమైనవి. అవి మీ అందరికీ నచ్చుతాయో లేదో ప్లీజ్ అన్నయ్య. ఓకే ఆనంద్, అలాగే. అవును, అందరూ ఉన్నారు, బాగుంది. ఇంతకీ ఐరేంద్రి అత్తయ్య, నానమ్మ ఇక్కడ? నేనైతే ఇక్కడే ఉన్నాను ఆనంద్. అమ్మ తన గదిలో ఉన్నట్టుంది. అత్తయ్య, నీకోసం కూడా ఒక కానుక తెచ్చాను. థ్యాంక్స్ ఆనంద్. చూస్తుంటే బాగా కాస్ట్లీగానే ఉంది. కానీ నువ్వు మాత్రం దాన్ని విసిరి కొట్టే ప్రయత్నం చేయొద్దు అత్తయ్య. చెయ్యనులే. మరి పెద్దమ్మ గారికి ఆనంద్ గారు? తెచ్చానా లైక్య గారు? నేను వెళ్ళి నానమ్మని సర్ప్రైజ్ చేస్తాను. నానమ్మా, 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 నానమ్మా. నాన్నమ్మ గదిలో లేదేంటి? గదిలో లేదంటే
గార్డెన్లో ఉందేమో. హ్మ్. అనయ్య, అమ్మా, అనయ్య, అనయ్య. ఆనంద్, ఏమైంది ఆనంద్? ఈ లెటర్ చూడన్నయ్య. ఏంటి వంశీ అది? అప్పు రాసిందమ్మా. నా ప్రియమైన వంశీ, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయానని తెలిస్తే ముందుగా తట్టుకోలేనిది నువ్వే. కానీ ఇలా చేయడం తప్పట్లేదు నాకు. ఎందుకంటే నీ ప్రేమని నాకు, ఈ కుటుంబానికి తప్ప మరెవరికీ పంచవనుకునేదాన్ని. కానీ అనుకోకుండా నీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చింది. నీ ప్రేమ బాధ్యతని నీ నుంచి తగ్గించకపోయినా నీకు మాత్రం తనే సర్వస్వం, తనే లోకమైంది. నేను ఆ అసూయతోనే కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. ఆ తప్పుల వల్ల మీ దంపతులిద్దరూ ఎంతో బాధపడ్డారు. నన్ను క్షమించండి. దానికి ప్రాయశ్చిత్తంగా కొన్నాళ్ల పాటు దూరంగా వెళ్ళిపోయి అక్కడ అలవాటు పడిపోయి మనశ్శాంతిగా బతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాకండి. అలా వస్తే అదే మీరు నన్ను చివరిసారిగా చూడడం అవుతుంది. ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా వసుంధరా? నీ వల్లే ఇప్పుడు మా అమ్మ మాకు దూరం అయిపోయింది. ఐరేంద్రి, తనెందుకు అంటున్నావు? ఇందులో వసుంధర తప్పేమీ లేదు. అత్తయ్య గారే మనశ్శాంతి కోసం దూరంగా వెళ్లారు, మనకు దూరం అయిపోలేదు. ఏమో వదినా, అమ్మ వెళ్ళిపోయిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అయినా పెద్దమ్మ గారు ఇంత పనెందుకు చేస్తుంటారు? అమ్మా లేఖ్య, ఆనంద్ ఇప్పుడుగా ఇంటికొచ్చాడు. తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. తను తీసుకువెళ్ళు. ఆనంద్, నువ్వు వెళ్ళన్నా. నాన్న వంశీ, అఖిలాండేశ్వరి ఈ టైంకి నీతో ఏదో మాట్లాడాలని చెప్పింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. పనిలో ఆలస్యం చేస్తే తనకు అసలు నచ్చదు.